అందరికీ నమస్కారం. నేను మీ ఎస్తేరు. మొదటిగా ఆదికాండం మొదటి అధ్యాయంని ఈరోజు నేను వివరిస్తాను. ఆదికాండం మొదటి అధ్యాయంలో ముందుగా దేవుడు భూమిని, ఆకాశాన్ని సృష్టిస్తారు అన్నమాట. ఆ తర్వాత భూమికి వెలుగునిస్తారు. అంటే అర్థం ఏంటండి? అప్పటి వరకు భూమి ఆకాశంలో చీకటి మాత్రమే ఉంది. ఆయన చీకటిని వెలుగును సెపరేట్ చేశారన్నమాట. దేవుడు భూమిని, నీటిని వేరు చేసి భూమిని ఫలవంతం చేశారు. మొత్తం భూమంతా నీరే ఉంటే మనిషి ఎక్కడుంటాడండి? ఈ సమష్టి సృష్టి ఎలా మొదలవుతుందండి? అందుకే అందులో కొంత మట్టుకు నీరును ఉంచి ఈ కాస్త మటుకుని నేలను నీరు లేకుండా పొడిబార చేసి అది ఫలవంతం అయ్యేలాగా చేశారన్నమాట. దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను ఏర్పాటు చేశారు. దానికి పగలుని సూర్యుడి ద్వారా వెలుగుతూ, రాత్రిని వెన్నెల కాంతితో, చీకటిమయంలో వెన్నెల కాంతిని ఆయన ఏర్పాటు చేశారన్నమాట. జంతువులను సృష్టించారు. మొదటిగా భూమిని, ఆకాశాన్ని, తర్వాత భూమిని ఫలవంతం చేశారు, సూర్యచంద్ర నక్షత్రాలను ఇచ్చారు, చివరగా జంతువులను ఇచ్చారు. ఇంకా మిగిలింది ఎవరండి? మనుషులు. చివరగా మానవ జీవికి కావలసిన అన్నీ సృష్టించాక మనిషిని సృష్టిస్తారు. మనిషిని దేవుడు స్వరూపంగా సృష్టింపబడ్డారు. ఆ తర్వాత మనిషికి ఆహారం అనేది నియమించబడింది. సృష్టి యొక్క పని ఈ విధంగా ముగిసిందన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. మనం పుట్టక ముందే మనకు కావలసినవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేశాడు. ఆయనకి ఏ సమయంలో ఏది ఎవరికి ఎలా చేయాలి అనేది ఆయనకు మించి ఎవరికి తెలుసండి? ఏదైనా సరే, ఎప్పుడైనా సరే ఏ ఆలోచన పెట్టుకోకుండా అన్నీ ఆయనపై వదిలేయండి.